సీట్లు ఇచ్చినా కూడా ఎప్పుడు కొరతగానే ఉంటుంది. ప్రధాన పార్టీలకి సహజంగా ఆదరణ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే తెలుగుదేశానికి, వైసీపీకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది సీట్లు ఆశిస్తుంటారు. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం జట్టు కట్టింది కాబట్టి ఆ సీట్లు వాళ్ళకు ఉన్న వాటిట్లో పంచుకోవాల్సి వస్తుంది కాబట్టి మరింత డిమాండ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అది క్లియర్. ఇప్పుడు అవి రాబోయేటటువంటి రోజుల్లో కొంతవరకు సాటిస్ఫై అయినట్టు. ఇప్పుడు మెయిన్ భారతీయ జనతా పార్టీకి కానీ జనసేనకు కానీ బలమైన నాయకులు నియోజకవర్గాల్లో లేకపోబట్టినగా తెలుగుదేశం వాళ్ళని తీసుకుని ఆ పార్టీలో చేర్చుకుని మరి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, ఎంపీ సీట్లు ఇచ్చింది. వేరే పార్టీల వాళ్ళని తీసుకునే కదా, వీళ్ళకి డైరెక్ట్గా ఎందుకని తీసుకోలేదు, వీళ్ళ కార్యకర్తలు ఎందుకు పెట్టలేదు, వీళ్ళ నాయకులు ఎందుకు పెట్టలేదు? ఆ కెపాసిటీ లేదని. అంటే కెపాసిటీ ఉన్న లీడర్లు ఏ పార్టీలో ఉన్నారు? టీడీపీ, వైసీపీలోనే ఉన్నారు. ఆ వైసీపీతో పాటు పెట్టినటువంటి జనసేనలోనూ లేరు, ఎప్పటి నుంచినో ఉన్న బీజేపీలోనూ లేకపోవడం ఏంటి? ఇప్పుడు బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇందులో సరే సురేష్ లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు అంతకుముందే బీజేపీలోకి వచ్చేసారు అనుకుందాం. కానీ టోటల్గా ఎంపీ సీట్లలో ఒక్క ఆయన పేరేంటది, శ్రీనివాస్ వర్మ తప్ప మిగతా వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో బీజేపీలోకి వచ్చిన వాళ్ళు లేదా టీడీపీ నుంచి అప్పటికప్పుడు బీజేపీ తీసుకుని ఇచ్చినటువంటి టికెట్. అట్లాగే ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు 10 తీసుకున్నారు. 10లో డైరెక్ట్